విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మంది సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. తనిఖీల పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జైలు వార్డర్స్ నిరసన చేపట్టారు. కుటుంబ సభ్యులు విశాఖ సెంట్రల్ జైలు వద్ద ఇటీవల ఆందోళన చేపట్టారు. ఆందోళన చేసినందుకు శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 37 మంది వార్డర్స్తో కలిపి 66 మందిని బదిలీ చేస్తూ జైలు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో 2 రోజుల క్రితం విశాఖ సెంట్రల్ జైలు దగ్గర కొంతమంది ఉద్యోగులు అంటే వార్డర్స్ 37 మంది దాదాపుగా కుటుంబ సభ్యులతో కలిపి జైలు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎందుకనంటే తనిఖీల్లో భాగంగా ఖైదీల ముందు అధికారులు తమని మనస్తాపానికి గురి చేశారు. తనిఖీలు చేస్తున్న విధానంలో తమకి ఇబ్బంది కలిగించారు అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక నిరసన అయితే వ్యక్తం చేశారు. అలాగే షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 జనరల్ షిఫ్ట్స్ ఇంతకు ముందు వాళ్ళకు ఉండేవి, కానీ 2కి వాటిని కుదించి మాకు పని గంటలను కూడా పెంచేశారు. దీనివల్ల మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చర్యలు తీసుకోవటం లేదు అంటున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిపి 2 రోజుల క్రితం విశాఖ సెంట్రల్ జైలు దగ్గర 2 రోజుల పాటు అంటే నిన్న కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు అంతా కూడా ఒక ఎంక్వైరీని హోంశాఖ కూడా ఒక ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం పరిస్థితులను అంతా కూడా సమీక్షించారు. అయితే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు జైల్లో ఎవరికైనా కూడా ఏదైనా అనుమానాలు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని పూర్తి స్థాయి తనిఖీలు చేసే అధికారాలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే అది సిబ్బంది అయినా లేకపోతే ఖైదీలైనా ఇతర ఎవరైనా కూడా లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు డ్యూటీస్